సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దానికి ప్రాముఖ్యమైన ఉద్దేశము ఈ రోజు విద్యుత్ ఛార్జీలు ప్రజలపైన భారం వేసి ఉన్నారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్లను ఆ రోజు యువనేత మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నప్పుడు స్మార్ట్ మీటర్లు బిగించడం వలన సామాన్య ప్రజలపై భారం పడుతుంది. ఆ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లను బదలగొట్టని చెప్పిన కూటమి ప్రభుత్వ నాయకులు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఏ విధంగా మీరు ఒప్పుకుంటున్నారో ప్రజలకు తెలియజేయాలని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము అడుగుతున్నాం. వెంటనే విద్యుత్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, అదేవిధంగా అదానితో ఒప్పందం చేసుకున్న సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలి. లేని పక్షంలో ప్రజలందరినీ కలుపుకొని ప్రజా పోరాటాన్ని నిర్వహిస్తాం. ఆ రోజు మీరు అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు మీకు పేద ప్రజలు గుర్తున్నారు, ఈ రోజు మీకు పేద ప్రజలు గుర్తులేరా? స్మార్ట్ మీటర్లు బిగించి ఎవరి నడ్డిని విరగొట్టడానికి మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు అనేక మంది అనేక అవస్థలు పడుతూ ఉంటే ఈ స్మార్ట్ మీటర్లు బిగించి అనేకమైన ఛార్జీలు, సర్ఛార్జీల పేరుతో అనేక మందిని మీరు ప్రభుత్వ అధికారం యొక్క యంత్రాంగంతో అనేక మందికి ఒత్తిడి తెస్తూ ఉన్నారు. వెంటనే సర్ఛార్జీలు తగ్గించాలి, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ తరఫున అనేకమైన పోరాటాలు చవిచూడక వస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.